సుమారు 35 పథకాలు ఆఫీసుని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారు చెప్పే మాటలకి విశ్వసనీయత ఏమీ లేదు. అసలు మెయిన్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెట్టినవి కూడా అమలు చేయకుండా మరి వారు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు దానికి ఏ విధంగా మేము సమాధానం చెప్తాం? ప్రజలే తెలుసుకోవాలి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిలో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంతమంది పిల్లలకి కూడా మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత అమ్మఒడి కేవలం ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి. అట్లాగే కరెంటు బిల్లులు ఇంత రేటా అని చెప్పి ఇదివరకు అన్నారు. కానీ ఆయనే 8 సార్లు కరెంటు బిల్లులు పెంచడం జరిగింది. అత్యంత దారుణంగా మోసపూరితమైన మాటలతోటి మళ్ళీ అధికారం చేపట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రయత్నము ప్రజలు దాన్ని తిప్పి కొడతారు అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తుంది. ఈయన అప్పుడేంటి స్టీల్ ప్లాంట్ని ఈయనే కొట్టేద్దాం అనుకున్నాడు ముందు. మిగిలిన పోర్టులు ఎలాగో తీసుకున్నారో ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు కదా. మనం గంగవరం పోర్టులో వాటా ఉంది, దాన్ని కూడా ఇచ్చేసారు. అన్నీ కూడా అరాచకమైన పనులు. ఏదో పొరపాటుని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అంటే ప్రజలు నమ్మి మద్దతునిచ్చి అత్యంత అద్భుతమైన మెజారిటీని ఇవ్వడం జరిగింది, 151 సీట్లు. కానీ చేసింది శూన్యం. తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఆయన బిజినెస్కి వాడుకున్నారు. ఆయన బిజినెస్ యంత్రాంగం కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వాడుకున్నారు తప్ప ఇది ప్రజలకి మంచి చేసే పనులు మాత్రం చేయలేదు. కేవలం దోపిడీకి మాత్రమే వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నరేంద్ర మోడీ గారే ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ల కింద కంటెస్ట్ చేస్తున్నారో వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రతిదానికి నరేంద్ర మోడీ గారు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. రైల్వే జోన్ గురించి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రైల్వే జోన్ ఏమని చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారు? ఆల్రెడీ మేము శాంక్షన్ చేసేస్తే శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము స్థలము ఇవ్వని వలని రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి స్వయాన మన ప్రధానమంత్రి గారు చెప్పారు. ఇదివరకు అమర్నాథ్ గారు మంత్రివర్యులు మీరు స్థలం ఎందుకు ఇవ్వలేదు, స్థలం ఇచ్చేసేమో అని చెప్పి బుకాయించిన మాట మీరు ఎవరు మర్చిపోకూడదు. స్థలం ఇచ్చేసేమో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వారి ఇదివరకు మాట్లాడటం జరిగింది. వాస్తవంగా స్థలము ఏదో స్థలం పనికిరాని స్థలం అక్కడ కట్టడానికి అవకాశం లేనటువంటి స్థలాన్ని చూపించడం జరిగింది. దీన్ని కూడా మళ్ళీ కొద్దిగా నూతనంగా వచ్చే రాష్ట్ర ప్రభుత్వం మంచి స్థలం ఇస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనే రైల్వే జోన్ ఫుల్ ప్రింటెడ్ రైల్వే జోన్ వస్తుంది. 500 రూపాయలు ఉంటే ఇప్పుడు అదే కరెంటు బిల్లు మనకు వచ్చేది 1500 రూపాయలు వస్తాను. అంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా మనం పే చేయవలసిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మనకు ఏర్పడింది. 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000. 5 సంవత్సరాల్లో 60,000 రూపాయలు మన దగ్గర దోచుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా మరి దారుణంగా సరఫరా అయ్యి చిన్న పిల్లలకి కూడా 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే, ముఖ్యంగా విశాఖపట్నంలో వచ్చిందంటే దీని అంతటికీ కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ప్రజలు సహకరిస్తే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి గురితాడు వేసుకున్నట్టే అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది. దీన్ని కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పనిసరిగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకునే దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కనీసము సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల కాలంలో సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెందవలసిన డబ్బు వాళ్ళ పార్టీ వ్యక్తులకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. తప్పనిసరిగా దానిపైన
యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా సిబిఐ పైన ఉంది. అవన్నీ ఎంక్వైరీస్ తప్పనిసరిగా జరపాలని చెప్పి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లేకపోతే కొత్తగా నూతనంగా ఏర్పడే ప్రభుత్వాన్ని కోరుతాం. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీని తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి పంపించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రజలకి కూడా ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. గమనించవలసిన అవసరం ఇది. రాష్ట్రానికి పట్టిన ఒక కరోనా టైప్ లాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. దీన్ని మనం బయటికి పంపించాలంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కూడా ఉమ్మడి అభ్యర్థులైన ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్న మాకు ఓటు వేసి ఈ ఒక్కసారికి మాకు అవకాశం ఇచ్చి చూడండి. రాష్ట్ర భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి మేము పూర్తిగా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు కూటమి అద్భుతమైన కూటమి. ఈ అద్భుతమైన కూటమిని మీరందరూ కూడా సహకరించి మమ్మల్ని గెలిపించవలసిందిగా మరి ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి విశాఖపట్నం ప్రోగ్రాం ఉంది. ఆయన పార్వతీపురము, అట్లాగే చీపురుపల్లి, తర్వాత విశాఖపట్నంలో మన సీతమ్మపేటలో ఆంజనేయ స్వామి, వినాయక స్వామి అక్కడ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన వచ్చేది 5:45 సీతమ్మపేట జంక్షన్కి వస్తారు. అక్కడ సుమారు 6 గంటల నుంచి 7:30 గంటల వరకు పబ్లిక్ మీటింగ్లో వారు పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కూడా దయచేసి అక్కడికి ఆ టైంకి రావాల్సిందిగా మేము మీ ద్వారా ప్రజల్ని కూడా కోరుకుంటున్నాం. అలాగే సీతమ్మపేట జంక్షన్ నుంచి గురుద్వార్ వైపు అంతా ప్రజలంతా ఉంటే తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుంది. ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు మనకన్నీ కూడా తెలియచేస్తారని చెప్పి మీ ద్వారా పబ్లిక్ కూడా తెలియాలని ఉద్దేశంతో నేను ప్రెస్ మీట్కి కాల్ఫర్ చేయడం జరిగింది. వారికి కూడా ఫ్యాన్ గుర్తు కాకుండా సైకిల్ గుర్తు ఒకటి, సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఫ్యాన్ గుర్తు వైఎస్ఆర్సీపీ, అట్లాగే భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం గుర్తు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వాళ్ళు నామినేషన్స్ వేశారో దురదృష్టవశాత్తు వాళ్ళకి గ్లాసు గుర్తు అలాట్ చేయడం జరిగింది. దాంట్లో ఉంటున్న వలన చాలామంది కన్ఫ్యూజన్ తోటి గాజు గ్లాసుకి కూడా ఓట్లు వేశామని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది. నియోజకవర్గంలో జనసేన సింబల్ కూడా కమలం గుర్తే, అట్లాగే తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే, భారతీయ జనతా పార్టీ సింబల్ కూడా కమలం గుర్తే. ఎవరైనా ఫ్యాన్కి వేయాలనుకున్న వారికి అది వైఎస్ఆర్సీపీ గుర్తు, అది అందరికీ తెలుసు. గాజు గ్లాసు పైన వేయటం అనేది ఇండిపెండెంట్కి వచ్చిన సింబల్ కాబట్టి ఆ ఇండిపెండెంట్ కూడా వడ్డీ శిరీష గారు ఆల్రెడీ ఆమె విత్డ్రా చేసి మాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా వారి ప్యాంప్లెట్స్ అవన్నీ రిలీజ్ చేసి వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాబట్టి దయచేసి నార్త్ నియోజకవర్గ ప్రజలకి నేను కోరుకుంటున్నది, ఎట్టి పరిస్థితుల్లోని అనవసరంగా మీ ఓటుని వృధా చేసుకోవద్దు. గాజు గ్లాసుకి నార్త్ నియోజకవర్గంలోకి బ్యాలెట్లో ఉన్నప్పటికీ కూడా మీరు దానికి ఓటు వేయకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా బ్యాలెట్ దాని ప్రకారము నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు బ్యాలెట్ సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది, కమలం గుర్తు. ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గుర్తు కమలం గుర్తు నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా. అట్లాగే ఉమ్మడి అభ్యర్థి అయిన పార్లమెంట్ అభ్యర్థి అయిన భరత్ గారు సైకిల్ గుర్తు, వాళ్ళది బ్యాలెట్ నెంబర్ 3లో ఉంటుంది. ఇద్దరిని కూడా దయచేసి ఈ ప్రజలందరూ కూడా మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదొక్కటే కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు